ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత హౌస్ మొత్తం డ్రామాలేలా అందరికీ తెలుసు సీక్రెట్ రూమ్ అని. కానీ సీక్రెట్ రూమ్ అని తెలిసి సింపతి ఎమోషనల్ ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది, సీక్రెట్ రూమ్ అని తెలిసి తర్వాత భజన భజన పండరి భజన సంజన గారికి పండరి భజన కొట్టిన వాళ్ళు కొందరు. అంటే ఆవిడ చూస్తుంటారని తెలుసు, చూస్తుంటారు కాబట్టి ఆవిడ గురించి పాజిటివ్స్ మాట్లాడాలని తెలుసు. ముదిరిపోయారు, బాగా పండిపోయింది, చాలా మంది చూసాం పండిపోయింది అన్న సెన్స్లో వాళ్ళందరూ చేసిన విధానం ఏదైతే ఉందో అది ఎంతమంది అబ్జర్వ్ చేశారు, వీళ్ళు ఎంతమందికి మీలో సీక్రెట్ రూమ్ అని తెలుసు హౌస్లో వాళ్ళకు కూడా అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో ఈ వీడియో లైక్ చేయండి అని కింద కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రేపు జరగబోయే ఏంటి, నాకు సార్ వచ్చి ఏమన్నారు, దాంతోపాటుగా కొత్త కొత్త అప్డేట్స్ కూడా కొన్ని చెప్తాను. అండ్ సీరియస్గా మాట్లాడుకుందాం. కొంతమందిని చూస్తే అబ్బా ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది కొంతమంది. వాళ్ళ ఫీలింగ్ ఏంటి, నిజాలు నిర్భయంగా నీట్గా చెప్పేద్దాం స్ట్రైట్గా. ఈరోజు ఎవరైతే ఇమాన్యుయల్ టాస్క్ పరంగా బాగా ఆడాడు, క్యాప్టెన్ అయ్యాడు, కంగ్రాచులేషన్స్ టు ఇమాన్యుయల్. కానీ సంజన గారు వెళ్ళిపోయిన తర్వాత చేసిన డ్రామా ఏదైతే ఉందో అస్సలు నచ్చలేదు నాకు. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే తెలివైన వ్యక్తి అని చెప్పడానికి ఇమాన్యుయల్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇమాన్యుయల్ అంటే నాకు కూడా ఇష్టమే, నేను కూడా తను విన్నర్ మెడల్ అని స్టిల్ ఐఎమ్ బిలీవింగ్. కానీ తప్పులు జరిగినప్పుడు, నచ్చకపోయినప్పుడు నచ్చనట్టుగా చెప్పాలి. అది ఒక రివ్యూవర్ లక్షణం. కాబట్టి నేను అది చెప్తా, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ఇమాన్యుయల్కి క్లియర్గా ప్రతి ఒక్కటి తెలుసు అనేదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు బిగ్ బాస్ గురించి. మనీష్ అనే పర్సన్ గురించి, మనీష్ ఎక్కడ నెగిటివ్ అవుతున్నాడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చెప్పగలుగుతున్నాడు. దాంతోపాటుగా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనీష్ రిలేటెడ్ పెయింట్ డబ్బానికి తన్నిన దానికి జనాలు ఏంటి అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అనేసి అనుకుంటారని, ఫుడ్ విషయంలో టెండెన్స్ ఫుడ్ ఏంది చిన్న ఫుడ్ కార్డు ఇంత చేస్తున్నారు అనేసి అనుకుంటారని, దాంతోపాటుగా మనీష్ యొక్క ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాడు, తను ఎక్కువ పట్టించుకోవద్దని చెప్పిన విధానాలు కావచ్చు. ఆల్మోస్ట్ గుడ్ విషయంలో ఆ టాస్క్ జరిగిన తర్వాత ఫుల్ పాజిటివ్ అయిపోయి ఉంటుంది. అమ్మ మా మమ్మీ అసలు మామూలుగా ఉండదని చెప్పడం కావచ్చు. ప్రతిదీ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వరు, జైలుకి వెళ్ళారు కదా అనేసి ఆ రోజు గెస్ట్ చేసిన కానించి ఇలా ఇన్ని గెస్ట్ చేశాడు. గెస్ట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని రైటు, ఆల్మోస్ట్ కాదు అన్ని రైటు. కాబట్టి ఇది గెస్ట్ చేయలేడు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అయిన సందర్భాలు 1-2 అని చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 4లో ఇంట్రెస్టింగ్ వీడియో ఇది, ఆల్మోస్ట్ ఫుల్ వీడియో చూసేయచ్చు మీరు. చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్తాను, స్లోగా చెప్తాను, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరిని ఏమేమంటున్నానో వాళ్ళందరినీ అన్న విధానం రైట్ ఆర్ రాంగ్ కూడా మీరే కామెంట్ చేయాలి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా సేమ్ ప్రాసెస్ పెట్టి ఆడియన్స్తో సంబంధం లేకుండా హౌస్ మేట్సే ఓట్లేసి పంపిస్తే అఖిల్కి లోపలికి వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత నాగార్జున సారు వెళ్ళిపో అని చెప్పిన తర్వాత మమ్మీ అనేసి బాధపడేసిన తర్వాత ఒకరోజు ఉంచి తర్వాత నామినేషన్స్ అయ్యే టైంకి తీసుకొని వచ్చి నామినేషన్లో పార్టిసిపేట్ చేశాడు. అఖిల్ వర్సెస్ అభిజిత్ ఆ రోజు హైలైట్ అయింది. సేమ్ కాన్సెప్ట్ ఈరోజు కూడా తీసుకోవచ్చు. ఆ రోజు ఏమైంది, తీసుకెళ్లారు ఆడియన్స్ ఓట్లు లేకుండా పోతావని నువ్వు ఎలా అనుకుంటావు అనే సెన్స్లో నాగార్జున సార్ కూడా అంటారు ఆడియన్స్ ఓట్లు లేకుండా ఎప్పుడు మనం ఎలిమినేట్ చేయలేదని వచ్చేసార్లు అన్నారు, నాకు గుర్తున్నంత వరకు అన్నారు. అది ఇమాన్యుయల్కి తెలియదు ఏం కాదు, తెలుసు. మనం ఓట్లు వేస్తే మనం పంపిస్తే బిగ్ బాస్ పంపించడని ఇమాన్యుయల్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. దట్టు అక్కడ ఉన్న సెలబ్రిటీ ఎంత స్థాయి సెలబ్రిటీ అనేది కూడా మనం తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఆవిడ ఎవరెవరికి రిలేటివ్, పెద్ద వాళ్ళకి రిలేటివ్, పెద్ద హీరోకి సంబంధించిన ఆవిడ వదిన అవుతారు, ఇవన్నీ తెలుసు అవుతారు. ఇవన్నీ తెలిసినప్పుడు ఆవిడని ఎలా పంపిస్తారు? సంజన గర్లాని గారు పెద్ద హీరోలతో చేసిన వ్యక్తిని ఎవరో మీరు హౌస్ మేట్స్ ఓట్లు వేస్తే బిగ్ బాస్ టీం పంపిస్తారు అసలు? అది ఇమాన్యుయల్కి తెలీదు. తెలిసి కూడా ఎందుకు అంత డ్రామాలు? ఒక రకంగా ఎడవచ్చు, అంతలా ఏడ్చే అంత ఏముంది? అయ్యో ఆవిడ మిస్ అయింది, మేబీ సీక్రెట్ రూమ్కి వెళ్తున్నట్టు రేపు రావచ్చు. బెనిఫిట్ అవుట్ కూడా లేదు ఇక్కడ. నేను ఎప్పుడు తప్పపడకుండా ఉండేవాడిని అయితే నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎలిమినేట్ అయి ఉంటే, డబుల్ ఎలిమినేషన్ లాగా వెళ్ళినప్పుడు పంపించేస్తే అలా జరిగి ఉంటే ఎలిమినేషన్ అని నమ్మడానికి దగ్గరగా ఉండుంటే ఏడ్చినా పర్లేదు. కానీ అసలు ఎలిమినేషన్ అనేది లేదు అక్కడ, నో డౌట్ క్లియర్గా కనపడిపోతుంది అది సీక్రెట్ రూమ్ అని. ప్రపంచంలో పసిబిడ్డ కూడా గెస్ట్ చేస్తాడు. అలాంటిది ఇమాన్యుయల్ గెస్ట్ చేయలేడా? అంత ఎందుకు ఆ డ్రామా అనిపించింది? వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఇమాన్యుయల్, నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఎంతమంది అనుకోండి. దానికి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయిన విధానం, ఆడిన విధానానికి హీ డిజర్వ్స్ టు బీ ద క్యాప్టెన్. 2 వారాల నుంచి కష్టపడుతున్న ఈ వారం క్యాప్టెన్ అయ్యాడు, దానికి మాత్రం అప్రిషియేషన్స్. పాజిటివ్స్ మాట్లాడుకుందాం, నెగిటివ్స్ మాట్లాడుకుందాం, క్లియర్గా వీడియో చూడండి. ఒక్కొక్కటి వదలదాం. దమ్ము శ్రీజ, ఈ అమ్మాయి గురించి ఒకటి స్టార్టింగ్లో చెప్తా. షీఈ్ ద లక్కీ లేడీ లక్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. దమ్ము శ్రీజ ఈజ్ ద లేడీ లక్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. తను సపోర్ట్ చేస్తే సంజన గారు క్యాప్టెన్ అయ్యారు, తను సపోర్ట్ చేస్తే ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది, తను సపోర్ట్ చేస్తే ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. ఎక్కడ చెయ్యి పెట్టినా బంగారం. ఆవిడ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సక్సెస్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు జరిగిన చూస్తూ వస్తే అందుకే లేడీ లక్ అనొచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ గురించి కూడా తర్వాత మాట్లాడదాం.
దివ్య నిఖిత గారి గురించి మాట్లాడదాం, సంజన గారి వరస్ట్ దొంగతనాల గురించి మాట్లాడదాం. ఆవిడికి అక్కడ చెప్పిన 5 రీజన్స్, 5 మంది ఎవరైతే రీజన్స్ హౌస్లో నుంచి పంపించడానికి వాళ్ళకి అత్యంతరం లేని సిచ్యువేషన్ బిగ్ బాస్ అడిగింది కాబట్టి చెప్పారు, కానీ నార్మల్గా ఎవరు పంపించాలని అందరూ చెప్పిన రీజన్స్ మంచి, ఒక్కటి కూడా రాంగ్ రీజన్ లేదు, అన్నీ ఆవిడ చేసినవే చెప్పారు. కానీ దాంట్లో కూడా ఆవిడ పాజిటివ్ థింగ్ ఏంటని చెప్తాం, సంజన గారి పాజిటివ్ థింగ్ ఏంటి అన్ని వైపుల నుంచి మాట్లాడదాం. ఊరికే ఏదో అనాలని చెప్పి అనేది ఏం లేదు, ఒక్కొక్క పాయింట్ వస్తాను, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని. ఫస్ట్ మార్నింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సాంగ్ వచ్చింది, మీ తాత టెంపర్ మా తాత టెంపర్ జుటు ఆ పాట వచ్చింది. దానికి బాగా డ్యాన్స్ చేశారు, ఈరోజు చాలా బాగా వేశారన్న ఫీలింగ్ వచ్చింది. మనోడు పవన్ కళ్యాణ్ కూడా బాగా వేశాడు డ్యాన్స్. మర్చిపోయిన పవన్ కళ్యాణ్కి నాగార్జున సార్ మంచి సలహా ఇచ్చారంట. ఏం సలహా ఇచ్చారంటే, చేతులు పట్టుకోవద్దు, చేతులే కాదు ఆట కూడా ఆడు. సరే చేతులు పట్టుకుంటే పట్టుకును, ఆట కూడా ఆడనంట. అమ్మాయిలు చేతులు పట్టుకుంటాడు ఎప్పుడని, అంత మించిన ఇది లేదు. ఇప్పుడైనా కళ్యాణ్లో మార్పు వస్తే బాగుంటుంది. నాగా వచ్చి నీలో ఫైర్ నేను రీప్లేస్ చేస్తాను, నీలో ఫ్రాంక్నెస్ నేను రీప్లేస్ చేస్తాను, నాలో ఫైర్ రీప్లేస్ చేస్తావు, నాలో ఫ్రాంక్నెస్ రీప్లేస్ చేస్తావని అక్కడ అనడు. నిన్న అర్ధరాత్రి గుసగుసలో కూడా అనడు. మనోడికి ఎగతాలు అయిపోయింది, నేను తోపుతును కాను అనుకుంటున్నాడు. అంత లేదాడ. అది తెలుసుకుంటే మంచిది. నాగార్జున సార్ చెప్పిన తర్వాతైనా మారకపోతే, చేతులోన చేయేసి పిసికేయనా నీ చేతిని నే పిసకనా అన్నట్టుగా ఆయన చేతుల్లో చేతులు వేసి పిసుకుంటూ కూర్చుంటే అవ్వదు. నాకు సరే చెప్పారంటే అర్థం చేసుకోవాలి. ఇక అర్థం చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ విల్ కమ్ టు ద ట్రాక్ అన్న ఫీలింగ్ వస్తుంది. వెయిట్ అండ్ సీ, లెట్స్ సీ హౌ యూ విల్ ప్లే ఇన్ ద నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వచ్చరికి సాంగ్లో డ్యాన్స్ బాగా వేశాడు పవన్ కళ్యాణ్. వేసిన తర్వాత తనుజ గారు, సంజన గారు ప్లానింగ్ చేస్తున్నారు శ్రీజతో. ఏంటి, ఆవిడ వస్తువులు ఆవిడ బట్టలు అన్నీ ప్లాన్ చేసి అన్నీ కొట్టేయాలని. నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో క్లియర్గా ప్లాన్ చేసింది ఏంటంటే, ఆవిడ కాస్మోటిక్స్ మొత్తం కొట్టేయాలంటే ఆవిడ ఏం చేశారంటే, దివ్య గారి దగ్గర 3-4 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. ఆవిడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పెట్టారు కాబట్టి ఏదైనా మిస్ అయినా ఒకటి ఉంటే ఆవిడకి చల్తా అన్న ఫీలింగ్లో అది డ్రాప్ అయినట్టున్నారు. అక్కడ ఒక మిస్టేక్ చేశారు. కొత్తగా వచ్చిన వ్యక్తితో ఎమోషన్స్తో, వీక్నెస్తో, వాళ్ళ బట్టలతో చీప్ బిహేవియర్, అది చీప్గా చేశారు. వెరీ చీప్. నాకు అస్సలు నచ్చాలి. సంజన గారిని డిఫెండ్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టే వాళ్ళని చూస్తే నాకు అది ఎలారా పెడతారు, తప్పుని యాక్సెప్ట్ చేయండి రా, అది ఎలా చేస్తారు. దానికి ఏమంటున్నారు తెలుసా, సంజన గారి ఫ్యాన్స్ పిఆర్లు ఏమంటున్నారంటే, అరే ఆవిడలో ఉన్న వ్యక్తిత్వం ఎలా ఉంటుందో బయటికి తీయడానికి చూస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ అది. ఏం ఎంటర్టైన్మెంట్ అది, అవతలోడు సిగరెట్లు ఆయనకి ఒక అలవాటు ఉంటే ఆ సిగరెట్లు తీసేసి ఏం ఎంటర్టైన్మెంట్ అది. దానికి మీరు చెప్పే సిగ్గులేని ఆన్సర్ ఏంటి తెలుసా, సిగ్గులేని ఆన్సరు. వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్లకు సిగ్గులేని ఆన్సర్ ఏంటి తెలుసా, సుమన్ శెట్టి గారి ఆరోగ్యం కోసమే కదా. సుమన్ శెట్టి గారి ఆరోగ్యం చూసుకునే అంత పెద్ద మనిషి ఉంటే సుమన్ శెట్టి గారిని ఎందుకయ్యా నామినేట్ చేస్తుంది? సుమన్ శెట్టి గారి ఆరోగ్యం చూసుకునే పెద్ద మనిషి అయితే సుమన్ శెట్టి గారి మీద ఎందుకయ్యా అంత సీరియస్ అవుతుంది? స్టార్టింగ్లో ఆయన ఏదో ఒక మాట అన్నాడని సుమన్ శెట్టి గారి ఆరోగ్యం చూసుకునేది ఎక్కడయ్యా? సిగరెట్ తాగే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తేనే ఈ పెద్ద మనిషికి తెలియదయ్యా? వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే అని విన్నాను కదా, అప్పుడు తెలీదా? ఎలా అయ్యా స్మోకింగ్ తీసేస్తారు, సిగరెట్లు తీసేసి అది వీక్నెస్తో ఆడుకుంటా, అది మంచి కోసం అంట. మంచి కోసం నువ్వెవరు అని చేయడానికి? మంచి కోసం నువ్వెలా చేస్తావు? నువ్వెవరు అట్లా చేయడానికి? తమాసాలు అవి. వెరీ చీప్ బిహేవియర్ అది, చాలా చీప్గా. అది వాళ్ళ దొంగతనాలు చేసి దాన్ని గేమ్లో చూపించుకోవడం అసలు ఫస్ట్ థింగ్. ఒకసారి 2 సార్లు దట్స్ ఫన్, ఇన్నిసార్లు ఏందయ్యా? దాంతోపాటుగా సుమన్ శెట్టి గారిది నిన్న చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సుమన్ శెట్టి గారు స్మోకింగ్ చేసేది ఏ రోజు కూడా బిగ్ బాస్ టీం టెలికాస్ట్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి రోజుకు 10 సిగరెట్లు తాగుతూ ఉంటే దాదాపు 150-200 సిగరెట్లు తాగినప్పుడు ఒక్క ఫుటేజ్ అయినా సుమన్ శెట్టి గారు సిగరెట్ తాగడం మీరు చూసారా? ఎందుకంటే చూపించొద్దని సుమన్ శెట్టి గారు అడుగుంటారు. అందుకనే సుమన్ శెట్టి గారు స్మోకింగ్ చేసేది ఒక్క సీన్ కూడా టెలికాస్ట్ అవ్వలేదు ఇంతవరకు. 2 సార్లు టెలికాస్ట్ అయింది. ఏది ఆ సిగరెట్ కోసం ఆయన ఎత్తుక్కున్నది 3-4 సార్లు అయింది. 3-4 సార్లు ఆవిడ దొంగతనం చేశారు సిగరెట్ని. మరి సీన్ క్రియేట్ చేసి ఆయన కంపు చేసింది ఎవరు? అదేం ఆరోగ్యం? ఆయనకు విత్డ్రాల్ సిమ్టమ్స్ రావా? ఏమది? ఒకటంటే సరే అన్ని దొంగతనాలైనా కంటెంట్ దొంగతనం తప్ప ఏమి లేదా? ఈరోజు చూస్తే దివ్య నిఖిత బట్టలు తోటేమంటది. ఆ బట్టలు కూడా ఎంత చీప్గా మాట్లాడుతున్నారు తెలుసావిడ. బట్టలు ఈ నైట్ డ్రెస్తోనే వీకెండ్ ఎపిసోడ్ కూడా పోవాలి, అలా దొంగతనం చేస్తే ఇవ్వద్దంట. అదేం సైకోయిజం? కొంచెమైనా ఆడపిల్లే కదా, కొత్తగా వచ్చింది కదా, పెళ్ళిగానే ఆడపిల్లే కదా, 22 ఏళ్ళు అనుకుంటా అమ్మాయికి. ఆ అమ్మాయి బట్టలు ఎత్తేసి నైట్ డ్రెస్తోనే 2-3 రోజులు ఉండాలి, నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్కి పోయేదా కూడా ఇవ్వకూడదంట. ఏమంతా? దీనికి వంత పాడిన శ్రీజాన్ని చూస్తే కూడా ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది ఈవిడ కూడా అనిపించింది. దానికి వంత పాడడం నాకు తెలిసి సరేలే, ఈవిడ అందరూ మూడ్లో పెట్టారు కాబట్టి వీళ్ళు గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకొని కొంచెం క్లోజ్గా ఉంటున్నారు సంజన గారితో, విచ్ ఇస్ గుడ్ థింగ్.
ఎందుకంటే గేమ్ ప్లాన్ హింట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా మార్చుకోకపోతే మనమే అంటాం సిగ్గునే ఉండదు, ఇప్పుడు కూడా మారలేదు వీళ్ళని మనమే అంటాం. మారితే తప్పేం కాదు. మారి శ్రీజలాగా అన్నీ ఆలోచిస్తుంది, కొంచెం బాగానే ఉంది అనుకున్న అమ్మాయి కూడా దాంట్లో దూరి ఆవిడ స్ట్రాటజీల్లో దూరడం అంటే అది దొంగతనాలను విమర్శించి దొంగతనాలు చేయడం నచ్చలేదని చెప్పిన శ్రీజ కొత్తగా వచ్చిన దివ్య నిఖిత బట్టలు దొంగతనం చేయడానికి ఆవిడ పార్ట్ అవ్వడం, ఆవిడ హ్యాండ్ చేయడం కూడా నాకు నచ్చలేదు. చెప్తాను, సీరియస్గా మాట్లాడతాను, అన్నీ ఉన్నట్టే. సంజన గారిలో పాజిటివ్ కూడా ఉంది ఈరోజు ఎపిసోడ్లో, నాకు భలే అనిపించిన పాజిటివ్ కూడా, దాని గురించి కూడా మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసరికి దొంగతనానికి ఓకే అంటే వెళ్ళేసి బీన్ బ్యాగ్లో సత్యపాన్ అవుతాను అన్ని చప్ప ఇమానిల్ కూడా వచ్చాడు. నాకు తెలిసి ఇమానిల్ వచ్చినప్పుడు నాకు వెనక్కి తిప్పుకొని చూడడానికి ఎక్కువ యాడ్స్ వస్తాయని చూడలేదు. ఇమానిల్ వచ్చినప్పుడు అవేంటి ఏం పెడుతున్నారు లోపల అని అంటున్నాడు, కానీ అక్కడ బట్టలు అన్నట్టుగా ఉన్నాయా అనిపిస్తుంది. అప్పుడు జిప్పేయాలి వాళ్ళు, ఇంకా కనిపించలేదు అంటారా, నాకు తెలియదు అన్నట్టుగా నేను ఏం వేస్తున్నారో తెలియదు అని. ఇది కొంచెం కామెంట్ చేయండి మీరు అందరూ. చూశాడు అనుకుంటా, లాస్ట్లో వచ్చాడు బట్టలు సర్దే కుక్కుతుంటే వచ్చాడు, అది కనపడుతుంది కదా, జిప్పులు కూడా వేయలేదు, ఆ ఎత్తు లోపల కూడా వేసారు, అప్పుడు కనపడలేదా? కొంచెం డౌటే. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చరికి బీన్స్ని క్లీన్ చేయాలి, తప్ప తోసేసి బీన్ బ్యాగ్స్లో బీన్స్ అన్ని కింద పట్టి తర్వాత వచ్చారు రాము కూడా వచ్చారు. 3 రోజులు చెప్పావంటే నోరు తెరవకో రాము, నేను ఓకే అనేసి వదిలేశాడు. తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ దివ్య అని ర్యాంక్స్ ఇవ్వమన్నారు దివ్య నిఖిత గారిని. ఆ ర్యాంకులు ఇచ్చే ప్రాసెస్లో 1 to 13 ఇస్తే 13 to 1 దాకా ఇచ్చారు ఆవిడ. ప్రతి ఒక్కరికి చెప్పిన రీజన్స్ కావచ్చు, ఆవిడ మాటల్లో కాన్ఫిడెన్స్ కావచ్చు, కొంతమందికి అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపించవచ్చు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు కొంతమందికి అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనపడ్డా ఫర్దర్గా ముందు రోజులు ఆవిడ టాస్క్లు ఆడటము ఇంకొన్ని సిచ్యువేషన్లో ప్రూవ్ చేసుకోగలిగితే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనపడే అవకాశం ఉంది. నాకైతే అది కాన్ఫిడెన్స్ లాగా కనపడుతుంది. తను ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎప్పుడు అంటే ఆ రాంగ్ బిహేవియర్ ఉంటే మనం అనడానికి ఉంటుంది. ఆవిడ వచ్చిన కాడి నుంచి పాయింట్స్ చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా పెడుతున్నారు. ఎంత స్ట్రాంగ్గా పెట్టిన ప్రియాతో అంత బాగుంటున్నారు, ఇంత స్ట్రాంగ్గా పెట్టిన శ్రీజాతో కూడా అవుట్ సైడ్ బాగానే ఉంటున్నారు. అండ్ ఎంత పాయింట్స్ పెట్టినా రీతు చౌదరితో కూడా మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. ఎంత పాయింట్స్ పెట్టినా సంజన గారితో కూడా మాట్లాడేటప్పుడు వెల్కమింగ్ వేలోనే స్మైల్తోనే మాట్లాడుతున్నారు. దానికి మనం తప్పు పట్టలేం. ప్రతి ఒక్కరికి చెప్పిన రీజన్ ఆల్మోస్ట్ దగ్గరగా మనం జనాలలో మనం డిస్కస్ చేసుకుంటూ జనాలలో మనం అనుకుంటున్న రీజన్స్ చెప్పారు ఆవిడ. అందరికీ గుడ్ అనిపించింది. ఆ రీజన్స్ ఏమేమి చెప్పిందో ఒకసారి చూద్దాం, ఎవరికి బాగా అనిపిస్తుంది. 13 ఫ్లోరాకి ఇంటరాక్షన్ లేదు, యాక్టివ్నెస్ లేదని చెప్పారు. 12 రాము మంచి మనిషే కానీ అంత పర్ఫెక్ట్ మనిషి మీరు, కానీ గివప్ ఇచ్చారు మొన్న, అది నచ్చలేదు. తర్వాత సరికి 10 కళ్యాణ్ వస్తావు 2-3 డైలాగ్స్ వినిపిస్తావు, తర్వాత వినిపించవు, సింపుల్, అది కరెక్ట్గా చెప్పింది. డైలాగ్స్ వినిపిస్తాడు అని అది అంతే. తర్వాత సరికి 10 శ్రీజ మాట్లాడుతూనే ఉంటావు, ఆపవు, ఫుల్ స్టాప్ ఉండదు, దాంట్లో కూడా పాయింట్ కూడా ఉండదు, నువ్వు గొడవలు పెంచడానికి చూస్తావు కానీ సొల్యూషన్ తీసుకురావడానికి మాత్రం ట్రై చేయవు. టాస్క్ కూడా ఫస్ట్ వీక్లో అందరూ నిన్ను టార్గెట్ చేయలేదు కాబట్టి నువ్వు గెలిచావు. దాని తర్వాత గెలిచాం కదా, అగ్ని పరీక్ష నుంచి వచ్చాం కదా, ఇక్కడ ఇంకేముందిలే అన్నట్టు లైట్ తీసుకుంటాం అన్నట్టు కనిపిస్తుంది. అమ్మాయి లైట్ తీసుకోలేదు, ఇది ఒక్క పాయింట్ నేను ఏకూపించట్లా. శ్రీజ లైట్ తీసుకోలేదు. ఫస్ట్ టాస్క్లో కూడా అందరూ టార్గెట్ చేయకపోబట్టి గెలిచావు అనేది నేను యాక్సెప్ట్ చేయను. అందరూ టార్గెట్ చేసినా గెలిచేటట్టుగా ఉంది ఆ అమ్మాయి. తీసుకున్న ప్లేస్ అలాగే ఉంది, దాంతోపాటు ఆ అమ్మాయి సన్నంగా ఉంది, ఎక్కువసేపు నిలబడగలదు అనేది నేను అనుకుంటున్నా. రాట్లు ఎవరో తీగిపోతే ఆ వీడియో తీయొద్దని చెప్పలేదు కదా. దాంతోపాటుగా నిన్న కూడా టాస్క్లో ప్రూవ్ చేసుకుంది. టాస్క్లో మాత్రం తోపే అమ్మాయి, వచ్చిన ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈవెన్ ఈరోజు ఇమాన్యుయల్ విషయంలో తప్ప, ఈవెన్ ఈరోజు ఇమాన్యుయల్ విషయంతో సహా అంతే. ఇంకా దాంట్లో తప్పదు, ఆ పాయింట్ నేను ఏకీపించాను. కానీ ఈవిడ చూసిన దాంట్లో ఈవిడ ఒపీనియన్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ 9th పొజిషన్. మీరు డల్గా ఉన్నారు. ఒకప్పుడు మీరు చెప్తే ఏదైనా పాయింట్ అందరూ నోరు మూసుకుంటారు, భయపడతారు అన్నట్టు ఉంది. ఇప్పుడు అది లేదు. ఇది కూడా పర్ఫెక్ట్. ఆయన కొంచెం ఒబీడియంట్గా తయారయ్యాడు. అంత హార్ష్గా లేడు, అంత గట్టిగా ఏం చెప్పట్లే. నెక్స్ట్ వచ్చరికి దివ్య. నెక్స్ట్ ప్రియా గారికి ఇచ్చారు 8th పొజిషన్. అగ్ని పరీక్షలో క్లారిటీ ఉండేది, ఇప్పుడు లేదు. ఆ క్లారిటీ లేదు నిజంగానే. ఎందుకంటే వీళ్ళు భయపడడం స్టార్ట్ చేశారు. ఏదైనా నెగిటివ్ అవుతుంది సైలెంట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంత గట్టిగా మాట్లాడట్లేదు. ఫస్ట్ వీక్ ఉన్నంత గట్టినెస్ లేదు. తర్వాత సరికి తన అంటే తందానా అంటున్నావు, అది మరి మోస్ట్లీ శ్రీజ రిలేటెడ్ అయి ఉంటుంది. ఆవిడ ఏది చెప్తే తింటున్నావు అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు టెనెంట్స్ గ్రూప్లో యాక్సెప్ట్ అవ్వడానికి ఒరిజినాలిటీ కోల్పోతున్నావు అన్నట్టు చెప్పారు. తర్వాత అన్నీ బాగా చెప్పారు. రీతు రిలేటెడ్ కూడా వేరే వాళ్ళని అవుట్ చేయడం కోసం నీ కాన్సన్ట్రేషన్ ఉంది, వేరే వాళ్ళని అవుట్ చేయడం కోసం. మన భరణి గారి గేమ్ రిలేటెడ్ చెప్పారు, అందుకని మీకు 7 ఇస్తాం అన్నట్టుగా చెప్పారు. 6 సుమన్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకోరండి, తప్పించి మిగతా అంతా గేమ్ ఆడుతున్నారు, బాగానే ఉంటున్నారండి అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ తనుజ అన్నీ ఓకే కానీ ఎమోషనల్ అవుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ పవన్. రీతు ఉన్నప్పటికీ కూడా శ్రీజని నువ్వు సేవ్ చేసావు, దాంతోపాటు క్యాప్టెన్సీ వదులుకొని మళ్ళీ క్యాప్టెన్ గెలిచావు కాబట్టి నువ్వు ఆడుతున్నావు అని 4th పొజిషన్ ఇచ్చారు. 3rd పొజిషన్ సంజన గారికి బలి చెప్పారు. సంజన గారితో జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను కూడా.
చూసినప్పుడు బాగుంది నేను బయట నుంచి చూసినప్పుడు, కానీ నీతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఇది నచ్చదేమో అనేది, ఎందుకంటే నీ దొంగతనాలు ఈ సోదంతో నచ్చదుగా అన్న సెన్స్లో ఆవిడ డైరెక్ట్గా చెప్పేశారు. మీరు ఏం చేస్తారంటే తెలియకుండా గుచ్చేస్తారు సూది, అది ఉంది నీలో, మీ యాంగిల్ నాకు తెలుసు, మీరు డైరెక్ట్ నుంచి చూసి వచ్చానంటే చెప్పారు. పర్ఫెక్ట్. ఇమాన్యుయల్ ఒక గివప్ ఇచ్చేది తప్పించి మిగతా అంతా పర్ఫెక్ట్ అని నేను చెప్పారు. భరణి గారికి నా అలాగే కనిపిస్తారు, మీరు సూపర్ ఆడుతున్నారు, స్మార్ట్గా ఆడుతున్నారు, దాంతో పాటుగా గేమ్లో బిహేవియర్లో ఫాల్ట్ లేదు, ఫెయిర్గా ఆడుతున్నారు, కాబట్టి నెంబర్ 1 పొజిషన్ ఇస్తున్నాను. స్టాండ్ తీసుకోరు, సైలెంట్గా ఉంటారు, అదొకటే. దీంట్లో కూడా నెగిటివ్స్ కూడా పర్ఫెక్టే చెప్పాడు. ఆయన స్టాండ్ తీసుకోడు, ఏమి తీసుకోడు, ఆయన క్లియర్ వెరీ సేఫెస్ట్ ప్లేయర్ ఆయన, అండ్ సింపతి గేమ్ సీకర్ కూడా. భరణి గారు ఈజ్ ఎ సింపతి గేమ్ సీకర్. ఈరోజు క్లియర్గా నేను బట్టబయలు చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు రీతుతో మాట్లాడుతూ తను చెప్పేది చేస్తే హీఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ అనిపించింది. నువ్వు ఇక్కడ ఏం జరిగింది తెలుసా, బాత్రూమ్కి వెళ్ళింది, ఎవరు చెప్పేది దివ్య గారు, దివ్య నిఖిత కదా, ఇంక నుంచి దివ్య డెమాన్ పవన్ రిలేటెడ్ చెప్పారు చూసారా, నిన్ను కాకుండా శ్రీజాని చేశాడు, క్యాప్టెన్ అయ్యి మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు, ఇలాంటివన్నీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనుజ రీతుతో చెప్తున్న మాటలు, కాబట్టి తన గేమ్ తను ఆడుతున్నాడు చూసావా, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, నువ్వు అలాంటి వాళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న సెన్స్లో జాగ్రత్తగా ఉండు, డెమాన్ పవన్తో కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అన్నది సజెషన్స్ ఇచ్చింది. ఈ సజెషన్స్ని ఫాలో అయ్యే ఇప్పుడు బాత్రూంలో కొంచెం ఇష్యూ చేసి నువ్వు నాతో మాట్లాడు అనే స్మూత్లు చెప్పుకుంటూ చేశారు, మళ్ళీ కలిసిపోయారు, అదేం లేదు, అది లైవ్లో వచ్చింది, ఇక్కడ రాలేదు అంతే. సలహాలు ఇస్తుంది తనుజ గారు. నెక్స్ట్ వచ్చరికి భరణి ఇమాన్యుయల్తో సుమన్ గారు కూడా ఉన్నారు. సుమన్ శెట్టి గారికి పొజిషన్ 6th వచ్చింది కదా, దానికి సర్కాస్టిక్గానే అన్నారు, ఇమాన్యుయల్ అందరినీ తోసేసి ముందుకు వచ్చేసాడు, ఎలా వచ్చేసాడు అనేసి నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏదో ఆడేసి వెనక్కి వెళ్ళిపోయారు, ఈయన ఏం ఆడకపోయినా కూడా ముందున్నాడు, ఇక్కడే ఉన్నాడు అన్నట్టుగా నవ్వుతూ ఉంటే దాన్ని అన్నింటినీ జోక్గా తీసుకోవడం, సీరియస్గా తీసుకోవడం, బాగా మాట్లాడుతుండు, నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండు సుమన్ శెట్టి గారు. ఇది ఒక రకంగా చూసుకుంటే తక్కువ చేసినట్టే మాట్లాడుతున్నారు అన్న సెన్సే అనిపించింది నాకు. సరే వీళ్ళు క్లోజ్గా మనకెందుకు కూడాలి బ్రెయిన్తో ఆలోచన వదిలేసిన చూద్దామని. నెక్స్ట్ తనుజ గారు సుమన్ శెట్టి గారిది ఫన్నీగా ఉండింది. ఇది ఎంత మాత్రం ఫన్నీ అంటే ప్రోమోలో ఎంత ఉందో సేమ్ అంతే ఉంది, అంత ఫన్నీ, ఇంకేం లేదు ఎక్స్ట్రా పాయింట్. సుమన్ శెట్టి గారు లాస్ట్లో ఎగిరిగిరి తంతున్నాడు, అది ఫన్నీగా అనిపిస్తుంది, ఈ యాంగిల్ కూడా ఉందని. తనుజ రే మిస్ అయ్యవరా చూడరా తంతున్నాడు రా అన్నట్టుంది, బాగా అనిపించింది. దివ్య గారు ఇమాన్యుయల్, తనుజ అండ్ సుమన్, భరణి 5 మందిని సెలెక్ట్ చేసుకోండి, 5 మందిలో మీరు కూడా ఉండొచ్చు కెప్టెన్సీ కంటెండర్గా. ఫస్ట్ మీరు పెట్టిన 7 నెంబర్స్లోనే ఉండాలి అంటే 5 మంది దాంట్లో మీరు కూడా ఉండొచ్చు అంటే 8 మంది, 8 మెంబర్స్లో 5 సెలెక్ట్ చేయాలి. ఆవిడే సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్క డెమాన్ పవన్, సంజన గారు అండ్ రీతు తప్ప మిగతా 4 సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురికి కూడా చెప్పిన రీజన్స్ ఎక్సలెంట్ రీజన్స్ చెప్పారు, వాటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నువ్వు ముందే నన్ను తోసేస్తావమ్మా, ఏ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చి ఏముంటుందో ఆ బెనిఫిట్ నేను తీసుకోవాలనుకోవట్లేదు, ముందు జాగ్రత్తగా నేను నిన్ను వద్దనుకుంటున్నాను అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాను అంటే సేఫ్ గేమ్ కాదు, నా గేమ్ నేను ఆడడం కోసం ఎలాంటి ఒపీనియన్స్ ఎలాంటి డెసిషన్స్ ఏం తీసుకోవచ్చు కదా, నా గేమ్లో నేను ఇంప్రూవ్మెంట్ కోసం, నాకు బెనిఫిట్ కోసం అని పర్ఫెక్ట్ రీజన్స్. తర్వాత డెమాన్ పవన్కి చెప్తారు, దీంట్లో ఎపిసోడ్లో కట్ చేస్తే కానీ లైవ్ చూసాను, డిమాన్ ఇప్పుడు నువ్వు క్యాప్టెన్ అయ్యావు ఆల్రెడీ, మళ్ళీ క్యాప్టెన్ అంటే నీ క్యాప్టెన్సీ ఏం రైటో ఏం రాంగో అని తెలుసుకోవడానికైనా కొంత గేమ్ ఉండాలి కదా, ఆ టైంలో పాటు వేరే క్యాప్టెన్ ఉంటే ఆ క్యాప్టెన్ చూసేనే నేర్చుకుంటావు కదా, కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ అన్నట్టు. కానీ వెరీ ఇంటలెక్చువల్ రీజన్ చెప్పారు, వెరీ గుడ్ అనిపించింది, వెరీ గుడ్. తర్వాత సంజన గారు రిలేటెడ్గా మీ క్యాప్టెన్సీలో హార్మోనీ లేదు ఎలా అని చెప్పమంటే నీట్గా చెప్పారు, క్యాప్టెనే దొంగతనం చేస్తే ఆరం చేస్తే ఏమో హార్మోనీ ఉంటుంది, దాంతోపాటుగా ఇది చేస్తే అది ఇస్తా, అది చేస్తే ఇది ఇస్తా అనే ఇష్యూలు క్రియేట్ చేశారన్నారు, పర్ఫెక్ట్ రీజన్స్, టూ గుడ్. తర్వాత సరికి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా అనేసి వెళ్ళిపోయారు ఆ ప్రాసెస్లో, అక్కడ బట్టలు లేవు, ఆవిడకి మండింది, ఎవరు తీసుకున్నారని ఫుల్ యాక్షన్ మోడ్లోకి దిగారు దివ్య గారు. నాకు ఇప్పుడు క్యాప్టెన్ కావాలి ఎక్కడున్నాడో, దాంతోపాటుగా క్లీనింగ్ మానిటర్ కావాలి, ఎందుకంటే వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకోండి అన్నట్టుగా అన్నీ, అంటే గందరగోళం చేయడానికి ట్రై చేస్తున్నారు, సీరియస్ అవుతున్నారు ఆవిడ ఎక్కడున్నారు అది ఇదని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి అప్పుడే ఇక్కడ ప్రియా పవన్ కళ్యాణ్ చెప్తుంది, రేపు బీన్స్ కింద బీన్స్ బ్యాగ్లో ఉన్నాయేమో గెస్సింగ్ అన్నట్టుగా గెస్ చేస్తుంది. తర్వాత దివ్య ఇమాన్యుయల్ గారు మీ మమ్మీ నా బట్టలు తీసేశారనేసి బాత్రూంలో ఉన్నప్పుడు చెప్పారు. ఇమాన్యుయల్ ఏమీ బయటకు చెప్పడు, సైలెంట్గా మన్ను తిన్న పాములాగా సైలెంట్గా ఉంటాం, ఏం సైలెంట్, తీశాడు చెప్పాడు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడుందనేది తీశారు అన్నప్పుడు ఆయనకు తెలుసు కదా, బీన్ బ్యాగ్లో ఏదో ఇప్పుడు ఆయన బట్టలు చూడలేకపోయినా ఏదో వేసేది చూశారు కదా, అక్కడ ఏం చెప్పాలా. తర్వాత సరికి దివ్య ప్రియాతో ఇదే బట్టలతో ఉంటా, వారం రోజులు ఫరక్ కూడా పడదు, అట్టే ఉంటా నాకు కావాలంటే, అంత కమిట్మెంట్ అంత ఓవర్ నేను కూడా అన్నట్టుగా చెప్తున్నారు ఆవిడ. నెక్స్ట్ సరికి కళ్యాణ్ దివ్యాకి చెప్పాడు బీన్ బ్యాగ్లో ఉంటుంది, ఈ మనోడు బాత్రూమ్కి వచ్చి ఈవన్ వాట్ ఈస్ ఏంటి ఈవన్ అంటే ఎవిడెన్స్ 1
బీన్ బ్యాగ్ ఎవిడెన్స్ 1 అనేది చెప్పిండు. లోపల పోయి బీన్ బ్యాగ్లో ఉందని చెప్పగానే నాకు ఇప్పుడు క్యాప్టెన్ కావాలి, కుకింగ్ అదే క్లీనింగ్ మానిటర్ కావాలని బీన్ బ్యాగ్ తీసి అంతా పడతగా క్లీన్ చేసుకోండి అంటే క్యాప్టెన్ పిలిచి సరే క్లీన్ చేపిస్తాలే అన్నాడు. మామూలుగా కాదు అండి, వీకెండ్ కాస్ట్యూమ్స్ అవి మామూలుగా అయితే ఓకే కానీ ఏంటిదంట అన్నట్టుకంటే రీతు చౌదరి వచ్చి స్టార్ట్ చేస్తే రీతు చౌదరి ఇక్కడ ఏం తప్పలేదు, మాస్క్ మీద హరిస్తే తప్పుంది. ఎందుకంటే రీతు చౌదరి ఏమంటారంటే ఇది ఒక్కరు చేసి ఉంటారండి, ఎక్కువ మంది ఏమంటారు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ కదా, ఇన్ని దూర్చారు కదా అని. దానికి హరీషు ఏమన్నాడంటే మీకు తెలుసా రీతు, మీకు తెలుసా ఇదంటే రీతు నా ఒపీనియన్ చెప్తానండి, మా ఒపీనియన్ కూడా మేము చెప్తాం, అది ఏంటి అది బట్టలు ఏమనుకుంటున్నారంటే రీతు పెద్దగా మాట్లాడేది. మిమ్మల్ని అన్నానా అని గట్టిగా మాట్లాడుకున్న ఇద్దరు. దీంట్లో దివ్య గారు హైలైట్ ఏంటంటే నా బట్టలు సంజన గారు తీసుంటారనేది నా బెనిఫిటే కానీ నాకేం ప్రూఫ్లు లేవు. దాంతోపాటుగా ఇప్పుడు బట్టలు దొరికేసాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఆ బట్టలు ఇంకేదైనా జరిగితే ఎప్పుడైనా చూసుకుందాం, ప్రస్తుతానికి మా కోసం ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, సింపుల్గా చెప్పేశారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దివ్య గారు ప్రియాతో సంజన తీసి ఉండొచ్చు అనేసి డౌట్ఫుల్గా చెబితే ప్రియా నేను చూసా, ఒక్కదాన్ని కాదు చాలామంది చూశారు నాతో పాటు అనేసి చెప్పారు. చెబితే ప్రియా ఎమాన్యుయల్ కూడా చూశాడు అనగానే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషను ఒక హైలైట్ ఇది చేస్తాడు భరణి అన్న. షోపా ఎమాన్యుయల్ ఇది చేస్తాడు అనుకోవాలబ్బా, ఇట్లాంటివి చేయడం. ఎమాన్యుయల్ని ఇక్కడ కంపు చేయాలా? ఆ ఎక్స్ప్రెషన్ మామూలుగా ఎమాన్యుయల్ క్లోజే కదా, ఇది అవసరం రాదు. నార్మల్గా ఆయన కొంచెం డిఫరెంట్గానే బిహేవ్ చేస్తున్నారు. ఏదో ఆయనకి బెనిఫిట్ అయ్యేదానికి సిచ్యువేషన్ ప్రకారం ఒక మాటతో ఆయనకి బెనిఫిట్ అవ్వడానికి ఎలా చూసుకోవాలా చూసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇమాన్యుయల్ ఇది చేయడం అన్నట్టుగా. ఆ తర్వాత అయిపోయింది. ఇదేంటి తెలుసా, అక్కడ ఒక పక్క ఇమాన్యుయల్తో ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్ ఎంత ఉంది, ఇంత నమ్మకం ఇమాన్యుయల్ మీద అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇంత మంచోడు ఇమాన్యుయల్ కూడా ఇలాంటి ఏదో పనులు చేస్తున్నా అనేది కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. అన్నింటినీ బ్యాలెన్స్డ్గా వెళ్తాడు భరణి గారు, సూపర్. తర్వాత సరికి డబుల్ మంచి సేఫెస్ట్ ప్లేయర్ ఆయన ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ వెరీ సేఫ్ ప్లేయర్, మీరు ఎవరైనా ఏమని అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ దివ్యతో నాకు తెలీదు, బట్టలని చూశాను, బట్టలని తెలీదు, నేను చూశానంతే, నేను చూసినప్పటికి బీన్స్ వేస్తున్నారు, ఆల్మోస్ట్ రైట్, కానీ కొంచెం డౌట్ ఆ బట్టలని బీన్స్ వేసేటప్పుడైనా కనపడింది కదా అని చూద్దాం. తర్వాత సరికి దివ్య టెనెంట్స్తో నా పర్సనల్ స్టఫ్ కదా ఇది, కాబట్టి నాకు హట్ అయింది అన్నట్టుగా మరి చెప్తా ఉంటే శ్రీజతో మాట్లాడుతుంది. శ్రీజ కూడా తీసింది కదా, అది లేదు మేకప్కి అది ఇది అనుకున్నాం కానీ ఇలా పర్సనల్ వేర్ అని తెలియదు అన్నట్టుగా, ఇది పర్సనల్ వేర్ అని తెలియదు అన్నట్టుగా చెప్పింది. తెలుసు వాళ్ళకి పర్సనల్ వేర్ అని వేసేటప్పుడు తెలీదా? శ్రీజ అనవసరంగా సంజన గారితో దిగి, సంజన గారు అంటే ఆవిడకి వర్కౌట్ అవుతుంది కానీ ఈవిడ అనవసరంగా తిరిగి ఆవిడకి ఏదో ఫాలోయింగ్ ఉందనేసి తెలిసిన తర్వాత ప్రియ గారు అని సంజన గారు చేంజ్ అయ్యి తిరుగుతున్నారు. ఇట్స్ గుడ్, కానీ అది ఎక్కువ తిరిగి ఇలాంటి వాటిని ఇరుక్కుంటే మాత్రం నెగిటివ్ అవుతారు. తర్వాత సరికి సంజన రీతుతో అంటున్నారు, ఇదే సంజన గారిలో ఈ బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు నాకు. ఏంటి ఆ బిహేవియర్, అది అంత సింపతి చూపించింది ఏం బిహేవియర్ అని. నాతో పాటు 6 ఉన్నారు దొంగలు, వాళ్ళందరినీ కలుపుకొని వచ్చింది ఈవిడ, అందరిని ఇరికించాలని చూస్తారు. ప్రతి సిచ్యువేషన్లో అంతే, గుడ్ విషయంలో అంతే, దీంట్లో అంతే, అన్నిట్లో అంతేనా. 6 ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు కూడా దొంగలే, నన్నే అంటారేంటి అనేసి నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ చేస్తున్నారు అన్నీ జస్ట్ ఫర్ కంటెంట్ అన్ని. తర్వాత సరికి రీతు ఇట్స్ నాట్ భలే మాట్లాడారు రీతు గారు, ఇట్స్ నాట్ కామెడీ, నో, ప్రతిసారి కొత్తగా వచ్చిన అమ్మాయి కదా, ఎందుకు ఇవన్నీ, మీ మాట నమ్మితే వాళ్ళు బిస్కెట్ అవుతారు, మీరేమో బాగుంటారు, ఆవిడ నిజంగా బాగుంటారు, మిగతా వాళ్ళందరూ బిస్కెట్ అవుతున్నారు, అదే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, సూపర్ అనిపించింది. తర్వాత సరే క్యాప్టెన్సీ టాస్క్ తప్పిస్తారా గెలిపిస్తారా అనేది టాస్క్ అండి. తప్పిస్తారా గెలిపిస్తారా టాస్క్లో బిగ్ బాస్ సంచాలకులు కళ్యాణ్ పెట్టి నువ్వు కూడా ఆడొచ్చే పెద్ద మనిషి అని చెప్పారు. సో ఆయన క్యాప్టెన్సీ సంచాలకుగా ఆడాడు. ఫస్ట్ రౌండ్లో భరణి గారు స్టార్ట్ చేసిన వెంటనే మీరు గమనించండి, ఎపిసోడ్కి వెళ్ళి గమనించండి, నేను చెప్పిన అన్నీ నిజాలే. వెరీ సేఫెస్ట్ ప్లేయరు, సేఫెస్ట్ ఇక్కడ కాదులే, సింపతి గేమ్ ఆడుతున్నారండి ఆయన క్లియర్గా, బట్టబయలు చేస్తే చూడండి. రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ అయిన వెంటనే భరణి గారు నన్ను టార్గెట్ చేస్తారు, అయ్యో ఓ అమ్మో అందరూ నన్ను టార్గెట్ చేస్తాను అంటాడు. అప్పుడు నేను అటు ఇటు ఆయన ముడ్డుతో సహా తిప్పుతూ ఉంటే అన్నీ చూశాను. అప్పటికి బాల్స్ అందరికంటే చాలా తక్కువనే టార్గెట్ చేశారు అందరూ అంటుండు, అందరికంటే బక్కు బాల్స్ పడి ఉన్నది ఆయనకి. అప్పుడు ఏం లేవు, 1-2 ఉన్నాయి అంతే. టార్గెట్ చేశారు, అయ్యో స్వామి అంటుండు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి రీతు అవుట్ ఆఫ్ ద గేమ్, లైన్లో పెట్టిన కాదు అవుట్ ఆఫ్ ది గేమ్ అయింది. తర్వాత సంగతి ఆవిడ ఓన్లీ బాల్స్ వేసేది కదా, పర్లేదు. భరణి గారు మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తాను, వాడి అమ్మో. అప్పటికి పెద్దగా బాల్స్ కూడా లేవు ఆయనకి, అది కూడా రాసిపెట్టా. మళ్ళీ కూడా అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి దివ్యకి 13, సుమన్ శెట్టి గారికి 12.
సో దివ్య గారు అవుట్ అయిపోయారు. ఇక్కడ వీళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సుమన్ శెట్టి గారి ప్లేస్ కూడా లేదు భరణి గారికి. స్టిల్ అందరూ టార్గెట్ చేశారు అంటున్నాడు పైకి. నెక్స్ట్ వచ్చరికి సెకండ్ రౌండ్కి సుమన్ శెట్టి గారు అవుట్. తనుజ, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు ఉన్న తర్వాత బిగ్ బాస్ రూల్స్ మార్చారు. ఎందుకంటే అందరూ తెలిసిన కదా గొడవలు రావాలన్నట్టుగా మీరు అతికించుకోవచ్చు కూడా, మీ దాంట్లో తీసి ముందు వాళ్ళకి అతికించుకోవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ క్లోజ్ కదా, ఎవరికి అతికించుకున్న ఇష్యూలు వస్తాయి అన్నట్టుగా రూల్స్ మార్చాడు. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఈ రౌండ్లో తనుజ గారు అవుట్. బిగ్ బాస్ మీ ఇద్దరు కలిసి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ రౌండ్కి వాళ్ళే బాల్ చేయాలి. మీరిద్దరిని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరు నీకు వీళ్ళిద్దరు నీకేస్తారు, వాళ్ళ చేత బాల్ చేయించుకోవాలన్నట్టు చెప్పారు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంటే ఇమాన్యుయల్, పవన్ అండ్ శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటారు. పవన్ అండ్ శ్రీజ గుర్తుపెట్టుకోండి. భరణి గారు, దివ్య గారు అండ్ రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆట మొదలైంది. శ్రీజ ఆల్మోస్ట్ చాలా బాల్స్ రౌండ్గా ఆయన అటు తిరుగుతూ వేసింది. ఆల్మోస్ట్ ప్రతి బాలు అంటే గురి తప్పకుండా వేస్తానే ఉండేది. చాలా బాల్స్ అతుక్కునే. అండ్ దాంతోపాటుగా తను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు క్యాప్టెన్లో ఇమ్యూనిటీ రావడము, క్యాప్టెన్ అవ్వడము, ఏదో ఒక లక్ కలిసి వస్తూ ఉంది. శ్రీజ సపోర్ట్ చేసిందంటే శ్రీజ హ్యాండ్ పడితే అక్కడ లక్ వర్కౌట్ అయ్యిద్ది అన్న ఫీలింగ్తో ఉంది. ఏ టాస్క్ అయినా ప్రతి టాస్క్ అగ్ని పరీక్ష కానీ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఆడిన ఏ టాస్క్ కూడా అబ్బే అన్నదేలే, అబ్బో అనిపించింది తప్పించి అబ్బా ఏముంది అన్న ఫీలింగే లేదు. అబ్బా ఏమన్నా ఆడుతుంది అన్న ఫీలింగ్ తప్పించి కూడా అండి. తను మాత్రం ఖచ్చితంగా లేడీ లక్ అనుకోవాల్సిందే. టాస్కుల పరంగా తను ఎవరు సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈరోజు కూడా తనని సెలెక్ట్ చేసుకున్నారు. తను ఆడింది, పవన్ కూడా ఆడారు. ఇమాన్యుయల్ గెలిచారు, భరణి గారు ఓడిపోయారు. భరణి గారు ఓడిపోయిన వెంటనే హైలైట్ చూడు ఇది మహాదారుణం. ఇమాన్యుయల్ గెలిచేసారు. అప్పటికి అయిపోయింది, బజర్ అయిపోయిన తర్వాత ఇది మహాదారుణం, ఎవ్రీబడి సపోర్టెడ్ యూ, ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్. ఒక అందుకు ఇది మంచిదే నాకు, గుర్తుపెట్టుకోండి అయ్యా, ఒక అందుకు ఇది మంచిదే నాకు అనేది ఏం తెలుసా. ఫస్ట్ నుంచి నేను టార్గెట్ చేశారు, టార్గెట్ చేశారు, వాడి అమ్మ టార్గెట్ చేశారు అంటా ఉన్నా కదా. కాబట్టి ఇది ఎందుకు ఒక అందుకు మంచిది అయితే అందరూ నీకు సపోర్ట్ చేశారు, నాకు ఎవడు సపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు సింపతి వర్కౌట్ అవుతుంది అనేది ఆయన ప్లాన్. ఎందుకంటే ఇతనికి ఇలాంటి ప్లాన్లో నేను దానికి ఎగ్జాంపుల్స్ మనం వెనక్కి వెళ్ళి 10 రోజుల క్రితం అనేసి బిగ్ బాస్ వాయిస్ వెళ్ళి చెప్పాలి. సుమన్ శెట్టి గారు అంటారు, రోజు మనీష్ నువ్వు నామినేట్ చేశాడు, నేను నామినేట్ చేసిన, ప్రియా నామినేట్ చేసి నేను నామినేట్ చేసిన, నాకేం తెలిసి సస్తారు వాళ్ళు అన్నట్టుగా, సస్తారు కదా ఏదో అంటాడు. కాబట్టి ఆయన ప్లానే వెరైటీ ప్లాన్, సింపతి వర్కౌట్ అవుద్ది అన్న ప్లాన్ అనమాట. ఇక్కడ అందరూ నాకు ఒక అందుకు ఇది మంచిదే అని డైరెక్ట్గా సింపతి వస్తుంది నాకు కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. అక్కడ ఏమీ లేదు, ఆయన మీద వేసింది అందరి మీద పడుద్ది, అందరూ టార్గెట్ చేయాలనుకున్నా కుదరదు. ఎందుకంటే ఎట్టంటే తిరుగుతున్నారు కాబట్టి ఎవడికి తగులుద్దో ఎవడు తెలియదు, ఎవడికి కత్తుకుంటుందో ఎవడు తెలియదు. అది అనమాట సింపతికి. ఏమండి మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలియదు, ఇవన్నీ గమనించాలి. తర్వాత సరికి ఇమాన్యుయల్ సూపర్ అనిపించాడు. ఇది నా ఇండివిజువల్ గేమ్ కాదు, ఇండివిజువల్ గెలుపు కాదు, మీరు అందరూ కలిసి గెలిపించుకున్నారు, సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ అన్నాడు. సూపర్ అనిపించింది. సంజన గారు, దివ్య నీ రియాక్షన్ ఏంటి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఆ టైంలో ఎలా చేస్తావు, ఎలా రియాక్ట్ అవుతావు అని తెలుసుకుందామని చేసా. తెలుసుకుందామని చేస్తారా, అదేందని తెలుసుకుందామని చేసేయడమేగా. ఎంతవరకు 2 బట్టలు కూడా పెట్టచ్చు, అన్నీ పెట్టేయడమేనా. కొత్తగా వచ్చిన అమ్మాయికి నీకు పడదు కాబట్టి పెట్టావు, అమ్మాయి రావడం హౌస్లోకి రావడం ఆవిడకి నచ్చలేదు కాబట్టి పెట్టావు, ఏదో ఒకటి కంటెంట్ రావాలని పెట్టావు. ఆ అమ్మాయి ఏదో అంటది, ఈ అమ్మాయి ఏదో అంటది, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే ఆ అమ్మాయి అంత సీరియస్ అయిందని జనాల దగ్గర ఎరుపప్పని చేయాలి, అది చేయాలనుకున్నారు ఆవిడ. అంతకుమించి ఏముంది అక్కడ. తర్వాత సార్ దివ్య ఈసారి సూపర్ అండి. దివ్య గారు ఈసారి పనిష్మెంట్ ఇవ్వాల్సింది అనేసి ఇమాన్యుల్ని కూర్చోబెట్టి మరి సంజన గారికి పనిష్మెంట్ ఇస్తాను ఒప్పించేలాగా చేశారు. తర్వాత సార్ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. చక్రం తిప్పుకునే టాస్క్, ఏదో ఫ్రిడ్జ్లు గిజ్లు అయ్యి వచ్చినాయి, అయిపోయింది. నైట్ 2 గంటలకి ఆల్రెడీ ఒకరిద్దరు మేల్కొని ఉన్నారు. ఆ టైంలో అనేసి అలారం మా సీజన్లో కూడా ఒకసారి మోగింది, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. ఈ సీజన్లో కూడా మోగింది. 2 గంటలకు లేపేసి అందరినీ సూట్ కేసులు చదువుకొని వచ్చి నిలబడమన్నారు. తర్వాత కూర్చోమన్నారు, అదే సూట్ కేసులు చదువుకొని వచ్చి కూర్చోమన్నారు. కూర్చుకున్న తర్వాత బిగ్ బాస్ నా చక్రవ్యూహంలో ఇది 2వ భాగం, ఈ రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక మనిషిని బయటకు తోసేయచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు అనేసి ఆ బృహత్తర కార్యాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పగానే 5 మంది వెళ్ళి గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాను. ఇక్కడ 5 మంది గ్రూప్ డిస్కషన్లో చెప్పిన ప్రతి పాయింట్ దొంగతనం రిలేటెడ్ కాదు, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. హరీష్ గారు దొంగతనం రిలేటెడ్, ఈ దొంగతనాల షో అవ్వకూడదు, ఏంటిది సైకోయిజమా, ఎన్నిసార్లు ఎంతమందితో ఎన్నిసార్లు. సుమన్ శెట్టి గారి విషయంలో నా సపోర్ట్ కూడా కోరింది సిగరెట్లు ఎత్తేద్దామని, నేను ఇది కరెక్ట్గా అని చెప్పాను. ఎన్నిసార్లు ఎత్తేస్తారు ఆయనది పాపము. దాంతోపాటు ఇదేంటి బట్టలు ఎత్తేయడం ఏంటి, ఆడపిల్ల బట్టలు ఎత్తేయడం, ఇవన్నీ చెప్పిన తర్వాత రాము రాథోడ్ అంటారు, ఆవిడ నిజంగానే నాకు నచ్చట్లేదు, ఆమెకు ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది, దాంతోపాటుగా వాళ్ళ విషయంలో నా విషయంలో అయితే తక్కువ చేసి మాట్లాడుతుంది కాబట్టి నేను రీజన్, ఇది రీజన్ కాదా, తన విషయంలో తక్కువ చేసి మాట్లాడుతుంది, తన విషయంలో సీరియస్గా ఊరు చూసి మాట్లాడుతుంది, 3 రోజులు చెప్పాదో అనేసి గట్టిగా అంటుంది. అప్పుడు వేసుకోవచ్చు కదా నామినేషన్, ఇతను దొంగతనాలు ఇష్టం లేదు వేసుకోవచ్చు కదా నామినేషన్, ఎవడు కాదంటాడు. తర్వాత వచ్చేసరికి భరణి గారు సెకండ్ ఆప్షన్ ఎవరున్నారు,
భరణి గారిదే అసలు బాగా క్లోజ్గా ఉంటుంది కదా, కొంచెం డిఫెండ్ అయినా చేయడానికి ట్రై చేస్తుంటే బాగుండు, వేరే ఉన్నాయి నాకు, నేనైతే ఈవిడికి కాదు వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి ఆయన భయపడ్డాను అన్న ఫీలింగ్ వచ్చింది. చెప్పుంటే బాగుండేది, లేదా డైరెక్ట్గా స్ట్రైట్గానే చెప్పుంటే బాగుండు, 2 ఆప్షన్ లేదని సేఫ్ గేమ్. తర్వాత అందరు కలిసి కాల్ తీసుకుందామని చెప్పేశారు. ఇక్కడ హైలైట్ సేఫ్ గేమ్ అనిపించిన భరణి గారు కూడా డైరెక్ట్గా బిగ్ బాస్తో చెప్పేటప్పుడు సంజన గారు ముందే చెప్పారు, దట్స్ గుడ్ అనిపించింది. డెమాన్ కూడా ఏమన్నాడంటే పర్సనల్గా తీసుకొని ఎమోషన్స్తో ప్లే చేస్తారు, వెరీ గుడ్. తర్వాత భరణి గారు నాకు ఈరోజు దివ్య విషయంలో చేసింది నచ్చలేదని బిగ్ బాస్తో చెప్పాడు, దానివల్ల నేను చేస్తున్నానని కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నామని చెప్పాడు. కళ్యాణ్ ఏమంటాడు, ఈ హౌస్లో ఏదైతే వద్దనుకుంటున్నామో అదే డెసిషన్ తీసుకున్నాం, ఎవరైతే వద్దనుకుంటామో వాళ్ళనే పంపిద్దాం అనుకుంటున్నాం స్ట్రాంగ్గా, వేరే వాళ్ళు అఫెండ్ అవ్వరు అనుకున్న వాళ్ళని అన్నట్టుగా ఇవన్నీ చేస్తామన్నట్టుగా చెప్పేశారు, డైరెక్ట్గా అతను కూడా చెప్పాడు. తర్వాత సంజన నేను మాట్లాడొచ్చా బిగ్ బాస్ అనేసి చెప్పి ఇవాళ జరిగిన దాంట్లో ఒంటిగా నేను లేను, అందరిలో నేనే 3rd ర్యాంక్లో ఉన్నాను, ఒంటిగా నేను లేను కదా, ఆవిడే ఇనిషియేటివ్ తీసుకుని ఆవిడే రెచ్చుకుంటే ఆవిడే చేయించారు, నేను అప్పుడు కూడా 3rd ర్యాంక్లో ఉన్నాను కాబట్టి ఇవాళ జరిగిన దాంట్లో. సో 3rd ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికంటే ఎక్కువ ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేసి నన్ను పంపించాలని చూస్తున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి. ఓకే, ఫస్ట్ వీక్ నుంచి స్ట్రైట్గా ఉన్న, పర్సనల్గా ఎవరిని హార్మ్ చేయలేదు, నా దగ్గరికి వచ్చి అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకున్నా, ఎవరితో కూడా అరిచి మాట్లాడలేదు, ఏం లేదు. ఈరోజు కూడా అరిచి మాట్లాడారు, నేను నైట్ కూడా అరిచి మాట్లాడారు రామురాతో గట్టిగా అరిచి మాట్లాడకుండా ఉండింది ఏం లేదు. ఫస్ట్లో బాత్రూమ్ గొడవ అప్పుడు ఫ్లోరాతో అరిచి మాట్లాడాడు, ఫస్ట్లో ఎగ్గు గొడవ అయినప్పుడు శ్రీజాతో వీళ్ళందరితో అరిచి మాట్లాడారు, ఇంతమందితో అరిచి మాట్లాడారు, ఆవిడ అరిచి మాట్లాడకుండా లేరు. దాంతోపాటుగా పర్సనల్గా ఎవరికి హార్మ్ చేయలేదు. ఓకే, పర్సనల్గా హార్మ్ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటో కానీ కొంచెం ఆవిడేమంతా అమాయకంగా ఏం లేరు, కానీ ఆవిడ డిఫెండ్ చేసుకున్న విధానం, ఆ పాయింట్స్ పెట్టిన విధానం కొంచెం వీళ్ళని ఇరుకుని పెట్టేటట్టే ఉన్నాయి, కొంచెం ఇంటలెక్చువల్గానే ఉన్నాయి. నేను అందరికంటే మంచి ర్యాంక్లో ఉన్నాను ఇక్కడ నిలబడే వాళ్ళందరికంటే, కాబట్టి చేస్తున్నారు అనేది కొంచెం తెలివైన ఆర్గ్యుమెంటే, తెలివైన రీజన్ చెప్పే విధానం బాగా చెప్తున్నాను, ఆవిడ తెలివైన ఆవిడే. నెక్స్ట్ తిరిగి హౌస్లో హార్మోనిస్ పాలు చేయడానికి లేదు, అఫ్కోర్స్ నేను నాటి, వాళ్ళకి స్పోర్టివ్నెస్ లేదు, నేను నాటి, అది అంతగా నాటికి మించండి, అది నాటి ఏంటి, ఒకసారి నాటి థింగ్స్ ఎక్కువసార్లు చేసిన చిరాకూడదు, ఎంత నాటి అయినా ఇటు బొగ్గలు గిలితే నాటి, బొగ్గలు గిలుతా రక్తం వస్తుంది, నేను నాటి అంటే ఎట్లా, ఎనీ అతి సర్వత వర్జ్యత ఏదో అంటారు, ఏదైనా అతి అయితే పనికిరాదండి. నెక్స్ట్ వచ్చరికి ఐ హ్యావ్ గివెన్ 500% ఎఫర్ట్స్, ఇది నిజం, ఎఫర్ట్స్ పెట్టారు, అంత ఆవిడ నెగిటివ్ అని చెప్పట్లా, వీళ్ళు ఒకరిని పంపించాలన్నప్పుడు వాళ్ళ కోసం చెప్పిన రీజన్స్లో పర్ఫెక్ట్ రీజన్స్ అవి బాగానే చెప్పారు. హౌస్ హార్మోన్ దెబ్బతింటుంది, దొంగతనాలు చేస్తుంది, ఇవన్నీ ఎవరికి నచ్చుతాయి. నెక్స్ట్ సరికి బిగ్ బాస్ సంజన సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోమన్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు సంజన గారు కూడా తెలివిగా బిహేవ్ చేశారు, ఆల్మోస్ట్ అందరితో మాట్లాడారు, ఈవెన్ భరణి గారితో సహా. పంపిస్తామంటే బాయ్ అన్న భరణి అన్న, ఇమ్ము నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తారా, వద్దురా ఏడవద్దురా, టైగర్ రా నువ్వే కప్పు గెలవాలరా, నేను లేను కాబట్టి శ్రీజా చూసుకోరా. ఆ తర్వాత వచ్చేసరికి అన్న బాయ్ అన్న భరణి అన్న, సంజన కనిపించింది రే కనిపించరా కళ్యాణ్, అట్లా ఇట్లా కళ్యాణ్తో సహా అందరితో మాట్లాడి వెళ్ళారు, గుడ్. ఇవన్నీ కూడా నేనున్నా అదే చేస్తుండేవాడిని, బయట ఉండేవాళ్ళు కొంతమంది తప్పు పడతారు కూడా, తెలిసిన వాళ్ళ ప్రాసెస్. ఇక్కడ ఏం జరిగిందంటే సంజన గారు కూడా తెలుసు సీక్రెట్ రూమ్ అది, ఎందుకంటే సంజన గారు అంత ఈజీగా వెంటనే యాక్షన్ ఇచ్చిన వాళ్ళకి రియాక్షన్ అంత ఈజీగా వెంటనే మాట్లాడు, కొంచెం టైం తీసుకుని వాళ్ళకి రివెంజ్ తీసుకునే మైండ్ సెట్ అని అందరికీ తెలుసు, ఫస్ట్ వీక్ నుంచి చెప్తా ఉంది. కానీ ఇప్పుడే ఓటేసిన వాళ్ళతో కూడా బాగా వెళ్ళొస్తానని సరదాగా నవ్వుతూ మాట్లాడింది ఏదైతే ఉందో, జనాలకు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేశారు ఆవిడ, నేను మంచివాడిని. ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇది చేస్తున్నారు చూసారా, ఇంత దెబ్బ కొట్టినా కూడా కోపం రాకుండా నేను మంచిగా ఉంది పాపం సంజన గారు అంటారని, తట్టు ఆవిడ వెళ్ళే సీక్రెట్ రూమ్ అని ఆవిడకి తెలుసు కాబట్టి తెలిసి కూడా డ్రామా చేశారు ఆవిడ కూడా. కానీ ఈ డ్రామాని మరీ రక్తి కట్టించి కూడా కొంచెం స్ట్రాంగ్గానే బిహేవ్ చేశారు, అది విచ్ ఇస్ పాజిటివ్ థింగ్. అంటే మరీ ఇది చేయకుండా, ఎందుకంటే ఆవిడ పోస్ట్ పార్టంలో ఉన్నారు, ఆవిడకి ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. స్టిల్ దీన్ని కొంచెం ఓవర్ ఎమోషనల్ డ్రామా లాగా ప్లే చేయకపోవడం ఏదైతే ఉందో గుడ్ అనిపించింది ఆవిడ విషయంలో. తర్వాత వీళ్ళందరికంటే మాస్క్ మ్యాన్ నాకు బాగా అనిపించింది అంటే, తనకి సీక్రెట్ రూమ్ అని తెలుసు, ఎక్స్పెక్ట్ చేస్తాడు, తెలిసినా చెప్పాలి కాబట్టి రీజన్ చెప్పాడు, చెప్పాలి కాబట్టి మాట్లాడిన తర్వాత ఆ మాట మీద స్టాండ్ అవ్వాలి కాబట్టి వెనకే వెళ్ళి బాధపడతా ఉండకుండా సైలెంట్గా సీరియస్గా నిలబడ్డాడు, పోతే పోయిందిలేని. దట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ అన్న ఫీలింగ్ వచ్చింది, గుడ్. ఈ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ నాటకాలు స్టార్ట్ చేసి ఎమాన్యుయల్ కుయ్యో మొర్రో అనేసి ఆస్కార్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. వరస్ట్ మాట్లాడి ఎంత ఏడ్చి వెళ్ళిన తర్వాత అందరికీ సీక్రెట్ రూమ్ అని అర్థమయ్యి బ్యాక్ సైడ్ వెనకమాల అన్నట్టుగా వెనకమాల కూర్చొని అందరూ డబ్బా కొట్టుకుని కూర్చోరు పంట భజన. ఎందుకంటే ఆవిడ వింటుంటారు, వచ్చిన తర్వాత మనకి ఏదో బెనిఫిట్ ఉంటుంది, ఎందుకు నెగిటివ్ మాట్లాడాలి, ఆవిడ ఎలాగో సీక్రెట్ రూమ్ ఉంది తెలిసినప్పుడు ఫుల్ డబ్బా కొట్టారండి, ఒక్కొక్కరు ఒకటే. భరణి అన్నతో ఇమాన్యుయల్ ఎవరేమనుకున్నాను, నేను నెగిటివ్ అయిన షో కోసం చాలా చేయాలనేదన్నా హరీష్,
రాముతో అంటాడు, ఎక్కడికి పోదు వదిలేసి సీక్రెట్ రూమ్ అని ఎవరిని తెలుసు. తర్వాత సరికి ఇమాన్యుల్ దివ్యతో, నేను తప్పులు చేసినప్పుడు నువ్వు దగ్గరికి రాకు, నీకు నెగిటివ్ వద్దని కూడా చెప్పింది. సంజన, నేను నాటియా బిగ్ బాస్ అంతే అనేసి సీక్రెట్ రూమ్లో నుంచి మాట్లాడుతున్నారు. భరణి గారు, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది వస్తారని. ఓకేనా? ఓకే. ఇమాన్యుల్, హౌస్లో మజా ఉండదన్న ఆమె లేకపోతే, ఇవన్నీ కూడా చూస్తున్నారని తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు అందరూ. తర్వాత సరికి ఇమాన్యుల్ సంజన ఇమాన్యుల్ వచ్చి, సంజన డైలీ ఏడ్చేది మీ అందరికీ తెలియదు అట్లా ఇట్లా అనేసి అతను బాధపడ్డాడు. నెక్స్ట్ డెమాన్ కూడా, వీళ్ళది ఇంకా హైలైట్ నాటకం పంపించేసాడు. డెమాన్ కూడా రీతుతో, మంచిదే కానీ పాజిటివ్స్గా మాట్లాడుతున్నారు అందరూ, డబ్బా డబ్బా డబ్బా. రీతు కూడా, ఆమెలాగా ఉంటుందిరా, మిగతా వాళ్ళలాగా యాక్టింగ్ చేయదురా. సంజన, ఈ పవన్ అందరు అమ్మాయిలను వాడుకునే గేమ్లో అందరు అమ్మాయిలతో ఆటలాడుకున్నాడు, కానీ నేను ఛాన్స్ ఇవ్వలేదు, నేను తమ్ముడు అనేసి వదిలేసుకున్నా, లేకపోతే నాతో కూడా ఆడుకునేవాడు అన్నట్టుగా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆవిడ స్టేట్మెంట్ నిజంగా ఆవిడ కొంచెం కరెక్ట్గానే అన్నారని ఫీలింగ్ వస్తుంది. ఎంత ఆ యాంగిల్ పులిహోర యాంగిల్తో టచ్ చేస్తాను వచ్చాడు అందరితో ఆల్మోస్ట్. ఈవెన్ ప్రియాతో కూడా వన్ ఆఫ్ ది స్టార్టింగ్ డేస్లో ఏమన్నాడంటే, నాకు బ్రదర్ రా అందరంటే నాకు బ్రదర్ వద్దు అనేసి అంటున్నాడు. గుర్తుందో లేదు. ఈవెన్ సంజన గారితో కూడా ఫస్ట్లో క్లోజ్గానే ఉండే, ఆవిడ తర్వాత బ్రదర్ అన్నాడు. ఫస్ట్ క్లోజ్గా ఉన్నారు, ఈవిడ కూడా క్లోజ్గానే ఉండే, క్యూట్ బాయ్ అది ఇదని బుగ్గెళ్తా. నెక్స్ట్ జరిగి రాము హరీష్తో, మనకు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే ఇది రాదన్నా అని పెద్ద స్ట్రాంగ్ మాట్లాడాడు. ఇతను గుర్తుంది వచ్చిన తర్వాత. ఇతనేం బాగా మాట్లాడాడు సీరియస్గా, వచ్చిన తర్వాత అల్లాడిస్తారు ఆవిడ. సో ఆవిడ సీక్రెట్ రూమ్కి వెళ్ళారు. ఆవిడ ఏం జరిగిందంటే, నెక్స్ట్ డే శనివారం ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్ ఆవిడని స్టేజ్ మీద తీసుకొచ్చి ఆవిడ వెళ్ళిపోతున్నారు ఇప్పుడని మాట్లాడించిన తర్వాత సడన్గా మళ్ళీ శనివారం ఎపిసోడ్లోనే లోపలికి పంపించారు. శనివారం ఎపిసోడ్లో ఆవిడ లోపలికి వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. షీ ఈజ్ ఇన్ ద హౌస్ నౌ. ఆవిడ వెళ్ళిపోయారు హౌస్లోకి, సీక్రెట్ రూమ్లో నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి సీక్రెట్ రూమ్ జరగలేదు. సీక్రెట్ రూమ్ ఎప్పుడైనా జరిగితే ఎలా జరిగేదంటే, వీళ్ళ హౌస్ మేట్స్ తర్వాత వెళ్ళినా, బయట ఎలాగ వెళ్ళినా కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నామినేషన్ తర్వాతే వస్తారు. కానీ శనివారం ఎపిసోడ్ లోపల మళ్ళీ వచ్చి కూర్చున్న సీక్రెట్ రూమ్ ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో జరగల. కాబట్టి ఈ సీక్రెట్ రూమ్ ఈజ్ ఇట్ ఏ ట్రాప్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది, జెన్యూన్గా వచ్చింది. ఈజ్ ఇట్ ఏ ట్రాప్ అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు ఇలా జరగల. ఇది ప్రాపర్ సీక్రెట్ రూమ్ పెట్టే ముందు ట్రాపా అంటే, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ జనాలతో వాళ్ళకి పనిలే, జనాలు నమ్మకపోయినా వాళ్ళకి రావాల్సిన థ్రిల్ ఏంటి, వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుకున్నారని హౌస్ మేట్స్ని నమ్మించాలి. సీక్రెట్ రూమ్ కాదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారని నమ్మించాలి. అంటే ఒక ఫేక్ సీక్రెట్ రూమ్ పెడితే రియల్ సీక్రెట్ రూము పర్ఫెక్ట్గా నమ్మేస్తారని ఏమైనా ప్లాన్ చేశారా అన్నట్టుగా డిఫరెంట్ సీక్రెట్ రూమ్ ప్లాన్ చేసిన తర్వాత నాకు అనిపించింది, నా ఐడియా ఇది. ఒకవేళ బిగ్ బాస్ టీంలో ఎవరైనా ఇది చూస్తే, ఇది ఇంప్లిమెంట్ చేస్తే సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, అందరూ షేక్ అయిపోతారు. అది ఏంటంటే, ఈరోజు మేబీ చేయొచ్చు అన్న పాయింట్ కూడా నాకు వచ్చింది. నా థాటే చేయొచ్చు కూడా, ఎందుకంటే చేసే ప్లాన్లోనే ఉండబట్టే ఇది డిఫరెంట్గా ప్లాన్ చేసి శనివారం ఎపిసోడ్లోనే ఎందుకు పంపిస్తారు, మీకు అర్థమవుతుందా? ఎప్పుడు పంపిస్తారు? నామినేషన్స్ ముందు ఏ రోజు రాలేదు. సీక్రెట్ రూమ్కి వెళ్ళిన పర్సన్ నెక్స్ట్ నామినేషన్కి ముందు ఏ రోజు రాలా. సీజన్ 5 అయితే నామినేషన్ కాదు, క్యాప్టెన్సీ టాస్క్ జరిగే అంతవరకు రాలా. క్యాప్టెన్సీ టాస్క్లో ఎగ్గులు పట్టుకొని వచ్చాడు లోబో. అలాంటిది సీక్రెట్ రూమ్కి వెళ్ళి శనివారం ఎపిసోడ్లో వచ్చి మళ్ళీ లోపల కూర్చున్నాడంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ వన్ మోర్ సీక్రెట్ రూమ్ ఇన్ దిస్ సీజన్ ఇన్ దిస్ వీక్. ఆదివారం ఇంకొక సీక్రెట్ రూమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 50-60% ఉన్నాయి. ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా మాస్క్ మ్యాన్ హరీష్ సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పంపిస్తే స్టఫ్ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మాస్క్ మ్యాన్ హరీష్ నుంచి వస్తుంది. ఇంకా ఉండే వాళ్ళు సంజన గారు, మాస్క్ మ్యాన్ హరీష్, దాంతోపాటుగా సీక్రెట్ రూమ్కి సెట్ అయ్యే వాళ్ళు ఇంకా ప్రస్తుతానికి వాళ్ళిద్దరే హౌస్లో, ఇంకెవ్వరి నుంచి రాదు ఆ కంటెంట్. కాబట్టి సీక్రెట్ రూమ్కి మాస్క్ మ్యాన్ హరీష్ని పంపించే ఛాన్స్ ఉన్నాయి. పంపిస్తే ఆటోమేటిక్గా ఏమనుకుంటారంటే, ఈవెన్ సంజన గారితో సహా, ఇప్పుడే నేను సీక్రెట్ రూమ్కి వచ్చాను, మాస్క్ మ్యాన్ అందరి మీద నోర్లేసుకుని పడుతున్నాడు, లత్కోర్ అనే దాని మీద కూడా నాగార్జున కూడా సీరియస్గా మాట్లాడతారు. నిన్నైతే అతను నువ్వు అన్న కూడా ఫీల్ అవుతావు, నువ్వు ఎలా అంటావు లత్కోర్ అనే పదాన్ని వాడతావని ఆడియన్స్ చేత కూడా చెప్పించి ఆడియన్స్ కూడా సారీ చెప్తారు. అతను వరుస పెట్టి ఇన్ని వారాలు ఇన్ని మాటలు పడిన తర్వాత ఎలిమినేట్ అయ్యాడేమో మాస్క్ మ్యాన్. ఈ వీక్లో పర్ఫార్మెన్స్ కూడా ఏముంది, నామినేషన్లో బాగా మాట్లాడు, మన దగ్గర పాజిటివ్ అయ్యాడు, అక్కడ టాస్క్లు ఏం ఆడలేదు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. వెళ్ళిపోక ఏం చేస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కదా నాగార్జున సార్ కూడా నేను తిట్టాడు కదా శనివారం అని. ఆదివారం ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ హరీష్ని సీక్రెట్ రూమ్కి పంపించే ఛాన్స్ కూడా ఉంది. 50-60% ఉంది. ఈరోజు జరిగిన సీక్రెట్ రూమ్ని బట్టి గమనిస్తే ఒకవేళ ఉంటే అతను వెళ్ళే అవకాశం ఉంది. ఒకరు ఎలిమినేట్ అవుతారు, ప్రియా లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇతను సీక్రెట్ రూమ్కి పోయే ఛాన్స్ ఉంది. ఇది ఉంది
ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా thumbnail పెట్టా. మీరు చెప్పండి ఉంటే బాగుంటుందని నమ్ముతారా లేదా? ఇలా ఉంటే వెంటనే సీక్రెట్ రూమ్ అంటే అందరూ నమ్మేస్తారు. తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత 100% డబుల్ ఎలిమినేషన్ చేశారులే, ఎందుకంటే అతను నెగిటివ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ సీక్రెట్ రూమ్ ఎలా ప్లాన్ చేస్తారని ఎవరికి ఐడియా కూడా రాదు. ఇలా చేస్తే గుమ్ములు వేస్తుంది అందరికీ, సూపర్ అనిపిస్తుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఎలా ఉంటుందని. ఈవెన్ మాస్క్ మెన్ హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యాడు అని చెప్తే నన్ను సీక్రెట్ రూమ్లో వేస్తాడని కూడా అతను కూడా అనుకోడు. అయిపోయింది ఎత్తిపోయిందని స్టేజ్ మీదకి వెళ్ళి అంతా మాట్లాడి, స్టేజ్ మీద కూడా అతను ఎలిమినేట్ అయిన తర్వాత ఎలా మాట్లాడతారా అనేది బిహేవియర్ కూడా అర్థమవుద్ది. వాళ్ళ గురించి సీరియస్గా మాట్లాడతారా, నార్మల్గా మాట్లాడతారా, కవర్ చేసేసి వచ్చేస్తారా, ఇది గేమ్ కాబట్టి వేసాను అందరూ బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం, అన్నదానంలో పార్టిసిపేట్ చేద్దాం అంటాడా చూడొచ్చు. అండ్ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారని కూడా చూడొచ్చు. ఉండాలని కోరుకుంటున్నా, ఉంటుందని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఉండకపోతే నన్ను తిట్టదు. నాకు ఈ జరిగిన ప్రాసెస్ని బట్టి నా అనాలిసిస్ అది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ ఎపిసోడ్లో నాకు అనిపించింది చెప్పండి, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేసి చూడండి ప్లీజ్. ఎందుకంటే పిఆర్ స్ట్రాటజీలు ఏం చేస్తారంటే కామెంట్లు పెడతారు. మీరు అప్రిషియేట్ చేస్తూ వాటిని డామినేట్ చేస్తేనే, మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నేను న్యూట్రల్గా ఉండగలను, న్యూట్రల్గా చెప్పగలను, గట్టిగా చెప్పగలను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ అని బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. స్టోరీలో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది. మెసేజ్లో సజెషన్స్ ఇవ్వండి, అందరికీ రిప్లైస్ ఇస్తాను, అందరితో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.